హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ శ్రీధర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరు అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 199వ భాగం. కాఫీ తాగుతున్న రామ్కి ఒక్కసారిగా పొరమారి కాఫీ మొత్తం డ్రెస్ మీద పడిపోయి గట్టిగా దగ్గుతూ ఉక్కిరిబిక్కిరైపోయాడు. ఉన్నట్టుండి ఎందుకలా రియాక్ట్ అయ్యాడో అర్థం కాక చూస్తుండిపోయిన గాయత్రి క్షణంలో తేరుకొని వాటర్ కోసం పరిగెట్టింది. అప్పటికే రామ్ పరిస్థితి చూసి గ్లాస్తో వచ్చిన అభి తల మీద తడుతూ వాటర్ తాగిస్తుంటే కాసేపటికి తేరుకున్నాడు రామ్. ఏమైందిరా, అలా అయిపోయావేంటి అని అడిగితే, మమ్మీ నన్ను హెల్త్కి పార్సిల్ చేసే డెసిషన్ తీసుకుందన్నయ్యా. వాట్? ఏంటా నువ్వనేది? అదేదో తననే అడుగు. ఏమైంది మా? నేనేం అనలేదురా. నిన్న పెళ్లి చేసుకుంటాను, సంబంధం చూడు అన్నాను. అందుకని నాకు నచ్చిన పిల్లని చెప్పాను. నచ్చిన పిల్ల? ఎవరమ్మా తను? ఇంకెవరు? మన యశునే. తనైతే వీడి సైలెన్స్కి తన అల్లరికి కరెక్ట్గా సరిపోతుంది అనిపించింది. పైగా అక్క చెల్లెళ్ళు తోడికోడళ్ళైతే ఒద్దిగ్గా ఉంటారని చెప్పాను. చాలే ఊరుకో మమ్మీ, తనని నేను పెళ్లి చేసుకోవడమేంటి అని కోపంగా అన్నాడు రామ్. ఏమైందిరా? యశు చాలా మంచి పిల్ల. నాకు అమ్మాయి మీద అలాంటి ఒపీనియన్ లేదు. లేకపోతే ఏమైంది? పెళ్లి చేసుకుంటే అదే వస్తుంది. అబ్బా ఏంటమ్మా నువ్వు? నేను ఆ పిల్లని పెళ్లి చేసుకోవడమేంటి? హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకున్న గాయత్రి, ఏ చేసుకుంటే ఏమవుతుంది రామ్ అని అడిగితే, ఏమవుతుందా? డైరెక్ట్గా నన్ను నరకానికి పార్సిల్ చేస్తుంది, లేదంటే మెంటల్ హాస్పిటల్కైనా పంపిస్తుంది. అయినా నేనేదో సరదాగా అన్నాను. నాకు పెళ్లి చేసుకోవడం ఇప్పట్లో ఇష్టం లేదు మమ్మీ. పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, అసలు పెళ్ళే ఇష్టం లేదా రామ్? రెండూ ఇష్టం లేదు అని లేవబోతుంటే సీరియస్ టోన్తో, ఎవరినైనా ప్రేమించావా అని అడిగింది గాయత్రి. అభిరామ్ వైపు ఒకసారి చూసి, అలాంటిదేం లేదు. మరి పెళ్ళెందుకు చేసుకోనంటున్నావు? నాకిప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదమ్మా. అండ్ వన్ మోర్ థింగ్, యశుని చేసుకోవడం అసలు ఇష్టం లేదు. ఎందుకు? ఎందుకంటే తనంటే నాకు ఇష్టం లేదు. ఎప్పుడూ వసపిట్టలా వాగుతూ ఉండే తన అల్లరంటే నాకు అస్సలు నచ్చదు అని చెప్పి వెళ్ళిపోతుంటే, చూడ్రా, మన లైఫ్లోకి మనం ప్రేమించే వాళ్లకంటే మనల్ని ప్రేమించే వాళ్ళొస్తే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడూ నవ్వుతూ అందర్నీ నవ్విస్తూ ఉండే యశు లాంటి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది. యాక్చువల్గా తనతో పెళ్లి గురించి నేనే నీతో మాట్లాడదామనుకున్నాను. ఈలోపు మమ్మీనే స్టెప్ తీసుకుంది. తొందరం లేదు, బాగా ఆలోచించి చెప్పు అని అభిరామ్ అంటే, ఎన్నిసార్లు ఆలోచించినా నా డెసిషన్ ఇదే అన్నయ్య. నాకు పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. తనని చేసుకోవడం అసలే ఇష్టం లేదు అని సీరియస్ టోన్తో చెప్పి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ అక్కడ ఎవరో ఉన్నట్టు అనిపించి ఓ స్తంభం దగ్గర ఆగి పక్కకు తిరగగానే అప్పటికే ఓ స్తంభానికి వెనుకగా ఆనుకొని వీళ్ల మాటలన్నీ విన్న యశు కంటి నిండా నీళ్లతో రామ్ వైపు చూస్తుంటే అసహనంగా తలొంచుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు రామ్. నీళ్లు నిండిన కళ్ళతో ఒకసారి అతని వైపు చూసి మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది యశు. వీడేంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? అలా అని బలవంతంగా తన లైఫ్లోకి ఆ అమ్మాయిని పంపలేను. తన ప్రేమను అర్థం చేసుకుంటే తప్ప వీడు మారడు అనుకొని, మనూ మనూ టీ అంటూ సోఫాలో కూర్చుని రామ్ సగం వదిలేసిన వర్క్ చూస్తుంటే, ఏంటభి వీడిలా మాట్లాడుతున్నాడేంటి అంది గాయత్రి. వాడింతవరకు పెళ్లి గురించి ఆలోచించలేదురా మమ్మీ, అందుకే కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాడు. వాడికి కొద్ది రోజులు టైం ఇవ్వు. మేబీ వాడికి యశు మీద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుని గాయత్రి సైలెంట్ అయిపోతే, కోపంగా వచ్చిన మను అభి చేతిలో కాకుండా టేబుల్ మీద విసురుగా కప్పెట్టి, అత్తయ్య కాఫీ తీసుకోండి అని స్వీట్ వాయిస్తో గాయత్రి చేతికి కప్ అందిస్తుంటే కప్ తీసుకుంటూ మను వైపు కోపంగా చూస్తున్నాడు అభిరామ్. ఏమైంది వీళ్ళిద్దరికీ ఎడమొహం పెడమొహంలా ఉన్నారు అనుకుంటూ కప్ అందుకుంది గాయత్రి. మను, బ్రేక్ఫాస్ట్ రెడీ అయిందా అమ్మా? అయిపోవచ్చిందత్తయ్యా. సరే, మేం కొంచెం బయటికెళ్ళాలి, తొందరగా కానివ్వు. సరే అత్తయ్యా
అని మనీ వెళ్ళిపోతే, అభి, ఆ ఏంటి మా, మీ ఇద్దరి మధ్య ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదుమా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభిరామ్. తన రూమ్కెళ్లిన రామ్ విసురుగా ఎదురుగా ఉన్న ఫ్లవర్ వాజ్ని నెట్టేసి ఛ అని ఫ్రస్ట్రేట్ అవుతూ బెడ్ మీద వాలిపోయి కళ్ళు మూసుకోగానే కన్నీళ్లతో యశు చూసిన చూపు కళ్ల ముందు కనిపిస్తుంటే తనకి తెలియకుండానే మనసంతా భారంగా మారిపోయింది. అంతలోనే, అవును, అయినా నేనెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నాను? తను వినడమే మంచిదైంది, లేదంటే అనవసరంగా నా మీద లేనిపోని ఆశలు పెంచుకుంటుంది అనుకుని తనకి తను సర్ది చెప్పుకున్నాడు రామ్. వదినా, ఈరోజేం చేస్తున్నావు? పెసరట్ చేస్తున్నావు ఐషు. అలాగా, పెసరట్ అంటే ప్రమోద్కి చాలా ఇష్టం. అలాగా, అయితే నే వేసిస్తాను, తీసుకెళ్ళు అంది మను. అలాగే వదినా అంటుంటే సైలెంట్గా లోపలికొచ్చిన అభిని చూసి అన్నయ్య అనేది కాస్త నోటి మీద వేలు పెట్టి కళ్లతోనే వైషుని వెళ్ళిపోమ్మని చెప్పడంతో నవ్వుతూ సరేనంత లూపి అక్కడి నుండి వెళ్ళిపోయింది వైశాలి. ఇదిగో ఈ బాక్సులో వేసిచ్చాను, తీసుకెళ్ళు అని మను అంటుండగానే వెనుక నుండి ఆమె నడుముని చుట్టేసుకున్నాయి అభిరామ్ చేతులు. సడన్ గా తగిలిన అతని చేతి స్పర్శకి ఆ అంటూ అరవబోయేది కాస్త అభిరామ్ మరొక చేత్తో తన నోరు మూసేయడంతో ఆ అరుపు గొంతులోనే ఆగిపోయి కళ్ళు విప్పార్చి తల తిప్పి చూసింది. నవ్వుతూ తన మెడవంపులో తలపెట్టిన అభిరామ్, ఎందుకే అరుస్తావు? నిన్నిలా పట్టుకునే ధైర్యం నాకు తప్ప ఇంకెవరికుంటుంది అంటూనే నడుం మీదున్న అతని చేతిని నెమ్మదిగా సవరిస్తూ పైపైకి తీసుకొస్తుంటే డోర్ క్లోజ్ చేసి ఉండడం చూసి, నీకసలు బుద్ధుందా? ఇంట్లో అందరూ ఉన్నారు, నువ్విలా కిచెన్లోకి వచ్చి నాతో సరసాలు మొదలెట్టావా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని కోపంగా అడిగింది మను. గట్టిగా ఆమెను దగ్గరికి అదుముకుని, ఏమనుకుంటారు? పాపం మొగుడు పెళ్ళాలు ప్రైవసీ లేక అల్లాడుతున్నారు అనుకుంటారు, అంతకుమించి ఏమీ అనుకోరు. అయినా నువ్వేంటే నాతో మాట్లాడకుండా మరీ టూ మచ్గా బిహేవ్ చేస్తున్నావు? పొద్దున్నుండి కనీసం రూంలోకి కూడా రాలేదు. నీ హక్తో నాకు డే స్టార్ట్ అవుతుందని నీకు తెలీదా? నేను చెప్పింది చేసే వరకు నేనిలా ఉంటాను, అంతే అని బెట్టుగా అంటే, అంతేనా? అంతే. ఓకే, నేనడిగింది నువ్వివ్వనప్పుడు నాకు కావాల్సింది నేను తీసుకోవడంలో తప్పులేదు అన్నాడు అభి. అర్థం కాక ఏంటి అంటూ తను రియాక్ట్ అయ్యేలోపు, ఏంటంటే ఇది అంటూ తనని గట్టిగా పట్టుకొని పెదవుల మీద ముద్దు పెట్టుకోగానే కాసేపు పెనుగులాడింది కాస్త కాసేపటికి అరచేతులతో అతని వీపు చుట్టూ చేతులేసి నెమ్మదిగా నిమురుతుంది మను. 5 నిమిషాలకి తనని దూరం జరిపి, ఎందుకే అనవసరంగా బెట్టు చేస్తావు? నాకు నీ హక్తోనూ నీ కిస్తోనూ డే స్టార్ట్ అవుతుందని నీకు తెలుసు కదా, అందుకని ఇలా బలవంతంగా తీసుకుంటావా? ఏం చేయను, మరీ డ్రగ్లా ఎక్కేశావు. ఒకరోజు ఇది మిస్ అయినా ఎనర్జీ రావట్లేదు అని మత్తుగా చెప్తూ, ప్లీజ్ మను, అసలే రాత్రంతా దూరం పెట్టావు, ఒక్కసారి అంటుంటే అతన్ని దూరంగా నెట్టేసి నిన్ను అంటూ పక్కనే ఉన్న గరిటతో కొట్టగానే ఆ అంటూ చిన్నగా కేకేశాడు. గరిట పక్కన పడేసి చెయ్యి పట్టుకొని గట్టిగా తగిలిందా అని కంగారుగా అడుగుతుంటే నవ్వుతూ అస్సలు తగలేదు, ఊరికే యాక్ట్ చేశా అనగానే నిన్ను అంటూ కొట్టబోతుంటే నవ్వుతూ, నువ్వు నాతో ఇలానే ఉంటే నేను నీతో ఇలానే ఉంటాను అని నవ్వుతూనే పరిగెట్టాడు అభి. రోజు రోజుకి మరీ అల్లరైపోతున్నావు కదా, చూస్తూ ఉండు నేనేం చేస్తానో అంది మను. కన్నీళ్లతో రామ్ మాటల్ని విన్న యశు, నా మీద నీకు ఇంత బ్యాడ్ ఒపీనియన్ ఉందా బావా? నీకెందుకు నేను నచ్చలేదు? అక్కని ప్రేమించడం వల్లే నా ప్రేమని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావనుకున్నాను, కానీ నీకు నేనంటే అసహించుకునేంత నెగటివ్ ఫీలింగ్ ఉందని ఊహించలేకపోయాను. ఇక నిన్ను ఇబ్బంది పెట్టను అని కన్నీళ్లు పెట్టుకుంది యశస్విని. విన్నారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి గాయత్రి ప్రపోజల్ని రిజెక్ట్ చేశాడు రామ్. కానీ తన కన్నీళ్లు అతన్ని బాగా బాధపెట్టాయి. తను ఏడుస్తుంటే చూడలేకపోతున్నాడు, అలానే ఇష్టపడలేకపోతున్నాడు. మరోవైపు అభి మనుల మౌన యుద్ధం కాస్త అల్లరి యుద్ధంగా సాగుతుంది. ఇక రామ్ని ఇబ్బంది పెట్టకూడదని గట్టిగా అనుకుంది యశు. మరి చూద్దాం ఏం చేస్తుందో. అలానే ఫ్రెండ్స్, స్టోరీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి ఇమీడియట్ గా మెంబర్షిప్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.